అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, నిన్న ఎన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా నియోజకవర్గాలలో ర్యాలీ చేశారు. అయితే మాకు స్పెషల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ఆకు ఒక్కగాడు ఉన్నాడు. వాడు నిన్న మీడియా ముందుకు వచ్చేసి ఏం మాట్లాడుతున్నాడంటే, చాలా రోజుల తర్వాత వచ్చాడు. బైపాస్ స్టంట్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ప్రాణం పోయిద్ది అన్నాడు, చచ్చిపోతాడన్నాడు, ఇంక ఎత్తేయాల్సిందని చెప్పారు. అలాగే గుట్కా పాన్ మసాలాలు ఎక్కువ నవలటం వల్ల ఆ గుండెల్లో ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అన్నారు. సరే, మొత్తం మీద ఏది ఏమైతేలే, మరి భగవంతుడు ఇంకా వాడికి శిక్ష అనుభవించాలి కాబట్టి భూమి మీద ఉంచాడు. ఏదో మొత్తం మీద రికవరీ అయ్యి బయటకు వచ్చేసాడు. రికవరీ అయినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వీడికి గుడివాడ సెంటర్లో రామిరెడ్డి నడిపిపోతే, అంకుశం సినిమాల్లో రామిరెడ్డి నడిపించకపోతే లోకేష్ ఫెయిల్ అయినట్టే. అది మాత్రం 100% మేము చెప్పే మాట. ఇక నిన్న మాట్లాడుతూ ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలి పార్టీ అంటే, ఎస్, మా పార్టీ గొడ్డలి పార్టీయే. మా జగన్మోహన్ రెడ్డి పరశురాముడు అవినీతిని, అధర్మాన్ని, అన్యాయాన్ని తెగనరకటం కోసం గొడ్డలు పట్టినటువంటి వ్యక్తి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, ఆయన పరశురాముడు, మరి నువ్వేందంటున్నా? పుచ్చిపోయిన రాముడివే, ఆకు ఒక్క నవిలేటువంటి టేకి చెక్కాగాడివేరా నువ్వు? ఇచ్చిన మాట మీద నిలబడిన చేతగాని సన్నాసివే నువ్వు? అసలు పరశురాముడు క్వాలిఫికేషన్కి జగన్మోహన్ రెడ్డికి అసలు ఎక్కడన్నా సిమిలర్స్గా ఒక్కటన్నా ప్రోగ్రాం ఉందా? ఎక్కడన్నా కంపేర్ చేసుకోవడానికి ఏమన్నా ఉందా? పరశురాముడు లోక కళ్యాణం కోసం తన తండ్రిని చంపితే అందుకని చెప్పేసి ఎక్కడా కూడా భూమండలంలో నేను 21 సార్లు తిరిగి వస్తా, ఈ తిరిగి వచ్చిన 21 సార్లు ఒక్క క్షత్రియుని కూడా లేకుండా తుదముట్టిస్తానని శపథం చేసి వచ్చాడు. అప్పుడు క్షత్రియులు కాపాడుకోవటం కోసం ఆవు చాటున, అలాగే ఆడవాళ్ళ గాజులు వేసుకొని చీరల చాటున దాంకున్నారు. కాబట్టి అలా మిగిలినటువంటి క్షత్రియులే. ఆయన చంపినటువంటి వ్యక్తులని, అక్కడ పారినటువంటి రక్తాన్ని ఆయన సముద్రాలుగా చేశాడంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, 7 కుంటల్లాగా తవ్వి అందులో పోసాడంటారు. సరే, ఏది ఏమైనా కానీ నేను ఒక చిన్న మాట ఏం చేస్తున్నానంటే, మనం ఎలివేషన్స్ వేసుకోవచ్చు, కానీ మన స్థాయి ఏంది, మన బతుకేంది, మన వ్యవహారం ఏందో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. పరశురాముడితో పోల్చుకునే స్థాయి మా జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే నీకెట్లాగో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నువ్వు హిందువుల మీద గౌరవం లేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి చెయ్యిరిగితే ఏమైంది, అట్లాగే అంతర్వేదిలో రథం తగలబడిపోతే ఏమైందని గతంలో నువ్వు వాగినటువంటి వాగుడు అందరు విన్నారు. కాబట్టి నువ్వెంత హిందూ భక్తితో ఉన్నటువంటి వ్యక్తివో ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు నేనేమన్నానంటే, మనం రప్ప నరకటం అనేది న్యాచురల్, దాన్ని పరశురాముడిని ఎలివేషన్స్ చేసుకోవటం తప్పు. మనం రాక్షస జాతికి చెందినటువంటి వాళ్ళం. మన బతుకంతా కూడా ఎంతసేపు ఉన్నా ఎదుటివాడిని ఏడిపించటం, మానసికమైనటువంటి ఆనందం పొందటం, మానసికమైనటువంటి ఎదుటి వాళ్ళని హింసించడం అనేది మనం టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాం. కాబట్టి నువ్వు ఈ కాకమ్మ కథలు, పురాణ కథలు చెప్పమాక. జగన్మోహన్ రెడ్డికి సూటబుల్ అయ్యే పదవి ఏందో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఆయన పరశురాముడు, లేకపోతే ఆయన అర్జునుడు, నేను కృష్ణుడిని శల్యసారథ్యం చేస్తాను. అరే, నీ బతుకి నువ్వు ఎందుకు ఎన్ని గుట్కా మాటలు మాట్లాడతావురా? పాన్ మసాలాలు అమ్ముకునే వాడికి కూడా ఇన్ని గుట్కా మాటలు మాట్లాడుతావు. నిన్నటిదాకా అధికారంలో ఉన్న నాళ్ళు లారీ క్లీనర్ లాగా మాట్లాడాడు, ఇప్పుడు పెద్ద వేదాంతి లాగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఓటమి తాలూకా భయం పట్టుకుంది వీడికి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పరశురాముడికి మన జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ చేయకండి. మన అన్న ల్యాండు, లిక్కరు, శాండు ఇలాంటి వాటి మీద బతికినటువంటి వ్యక్తి. ఆయన ధర్మం కోసం బతికినటువంటి వ్యక్తి. అర్థమైందా? ఆయన తండ్రి చనిపోతే, తండ్రిని చంపేస్తే శపథం చేసినటువంటి వ్యక్తి. మన అన్న తండ్రిని చంపాడని ఆరోపణ చేసిన వ్యక్తికి, వాళ్ళ మిత్రుడికి రాజ్యసభ టికెట్ ఇచ్చి పంపించినటువంటి వ్యక్తి.
బోత్ ఆర్ నాట్ సేమ్. కాబట్టి ఒక్కసారి కంపేర్ చేసుకోండి మీరు. మనం ఒక దాంతో పోల్చుకునేటప్పుడు ఆయన వాళ్ళ నాన్నని, చిన్న ఆయన్ని, వాళ్ళందరినీ గౌరవంగా చూశాడు. ఇవాళ మన 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 రాముడు తల్లిని మెడబట్టి గంటేశాడు, చెల్లి మీద అసభ్యకరమైన పోస్టులు చేపిస్తున్నాడు. ఇక చిన్న ఆయన అయితే పైకే పంపించేశాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు లాజిక్ ఉండాలి, సెంటెన్స్ అర్థం అవ్వాలి. ఏది పడితే అది పిచ్చి వాగుడు వాగితే చివరికి ఇదిగో ఇలా పిచ్చి పులకాల్లా మిగిలిపోతావు. నేనేమంటున్నానంటే, నీకు ఓడిపోయిన తర్వాత పాండిత్యం మీద బాగా పట్టు తెచ్చుకోవాలని కోరికగా ఉంది. కానీ మనం గతంలో మాట్లాడినటువంటి బూతు మాటలతోటి, ఆ కంపునోడితోటి నువ్వు పురాణాలు, సంస్కృతులు, ఇతిహాసాలు నేర్చుకుంటే అవి కూడా మననబడిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గుట్కా నీ స్థాయి అది కాదు. నువ్వు నీ ఆలోచన మార్చుకుంటే బాగుంటుంది. ఇంకొక మాట, పురాణాలలో మన పెద్దవాళ్ళు మనకు ఒక మాట చెప్పేవాళ్ళు, ఇచ్చిన మాట తప్పక రాముడు అడవులకి వెళ్ళాడు. కాబట్టి నువ్వు కూడా నిజంగా కానీ పురాణాలు చదివి నీకు ఆ క్యారెక్టర్ కానీ ఉంటే చంద్రబాబు నాయుడు ఇంటికి ఎప్పుడు వస్తావు, చంద్రబాబు నాయుడు బూట్లు ఎప్పుడు దుడుస్తావో దానికి ముందు సమాధానం చెప్పరా గుట్కా అని చెప్పేసి నేను నీకు తెలియజేస్తున్నా. 2029 లోపు ఖచ్చితంగా నువ్వు ఈ మధ్య నన్ను ఏం చెయ్యర్లే అనేటువంటి కాన్ఫిడెన్స్తో బయటకు వచ్చావు. 2029 లోపు ఖచ్చితంగా గుడివాడ వీధుల్లో నిన్ను కడ్రాయర్ మీద తిప్పే బాధ్యత లోకేష్ తీసుకుంటాడు. అలాగే ఈ కార్యక్రమం కోసం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నాడు. వాడు నిన్న మాట్లాడుతున్నాడు, సంపద సృష్టించమని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పాడు. వచ్చిన తర్వాత సంపద కాదు పిల్లలను సృష్టించమని అడుగుతున్నాడు. ఒరే, మనకి చదువు లేదు, ఎట్లాగో అవగాహన లేదు. ఆ రోజు హైటెక్ సిటీ కట్టిన దాంట్లో చంద్రబాబు నాయుడుదే కీలక పాత్ర, హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర చంద్రబాబు నాయుడుదే. ఈరోజు అమరావతిని కానీ కియా పరిశ్రమ కావచ్చు, నిన్న వచ్చే పరిశ్రమలు అన్నింటిలో కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు, లోకేష్దే. కాబట్టి దాన్ని సంపద సృష్టి అంటారు. మీలాగా సంపద సృష్టించడం అంటే ఇసుక అమ్ముకోవటం, ల్యాండ్లు అమ్ముకోవటం, శాండ్లు అమ్ముకోవటం, లేకపోతే భూములు కబ్జాలు చేయటాలు, స్కీముల మీద దొంగ స్కాములు చేయటం, ఇలాంటి వాటిని సంపద. మీరు డెవలప్మెంట్ అవ్వటం సంపద అనరు. ప్రజలకు సంపదను సృష్టించడం అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం సంపద సృష్టించడం అంటారు. కాబట్టి పిల్లల్ని ఎందుకు గనమన్నాడంటే, ఇప్పుడున్న రేటు ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య రేటు ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించడం కోసమని ప్రభుత్వ ప్రోత్సాహాలు అందించడం కోసం చెప్పింది. మనం ఎంతసేపు ఉన్నా ఒక బూమ్ తాగామా, ఒక గంజాయి కొట్టామా, ఒక పాన్ మసాలా కాడికి వెళ్ళి పాన్ మసాలా తిన్నామా, బయటకు వచ్చామా, బండబూతులు తిట్టాము. ఇదే కానీ నీకు ఎప్పుడైనా సబ్జెక్ట్ తెలుసా, సొసైటీ తెలుసా, నేచర్ తెలుసా, అసలు ఎందుకు కన్నమన్నాడు అన్నటువంటి ఆలోచన మీకు తెలుసా? మన బతుకులంతా చివరికి పాన్ మసాలా కాడ, లారీల కాడ ఇదే సగం జీవితం చల్లారిపోయింది. ఇంకా మన బతుకంతా ఇంతే. నోరెత్తితే అమ్మ బూతులు తిట్టడం ఇప్పుడు కావాలి కంట్రోల్ అయిపోయింది. కాబట్టి నేను చెప్పేదంటే, మీ అన్న పరశురాముడు కాదు, నువ్వు పుచ్చిపోయిన రాముడివి కాదు. మీరు పురాణాలతో పోల్చుకుంటే పరశురాముడు తెలిస్తే ఖచ్చితంగా గొడ్డలు తీసుకొచ్చి నేను పైకి కిందకి ఎట్లా నరకాలి అట్లా నరుకుతాడు. కాబట్టి ఎట్ట పడితే అట్ట వాగమాక. ఉన్న కొద్ది రోజులకైనా గౌరవంగా బతకడం నేర్చుకో. ఎట్లాగో రేపు జైలుకి వెళ్తే ఆల్రెడీ నీ సోల్మేట్ ఆల్రెడీ వెళ్ళి శిక్ష అంతా అనుభవించి వచ్చాడు. ఇప్పటికన్నా చూసుకో, బాగుంటుంది.